రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాటుపడుతుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి రైస్ మిల్ ను ఎమ్మెల్యే రోహిత్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీనరసింహస్వామి రైస్ మిల్ ను ప్రారంభించుకోవడం శుభసూచకమన్నారు. ఇలాంటి రైస్ మిల్లను ఏర్పాటు చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. రైతుల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అదే కాకుండా 22,000 కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని, 8,000 కోట్లతో రైతు భరోసా అందించామన్నారు. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. అనంతరం రైస్ మిల్ నిర్వాహకులు ఎమ్మెల్యేను శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ అమర్సేనారెడ్డి, కుమ్మట సత్యనారాయణ, దేమై యాదగిరి, జిట్టి మారుతి, యూత్ అధ్యక్షులు రామచంద్ర నాయక్, శ్రీనివాస్ నాయక్, శ్యామల మహేష్, అల్లాడి వెంకటేష్, సూరారాములు, గుమ్మల అజయ్, నాగరాజు, లక్ష్మణ్ గౌడ్, వెంకట్, శ్రీశైలం రైస్ మిల్ నిర్వాహకులు గణేష్, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. నరసింహస్వామి రైస్ మిల్ ని ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషదాయకం. భవిష్యత్తులో మరి వారు కూడా మేము తెలియజేయడం జరిగింది. ఇటువంటి ఎన్నెన్నో రైస్ మిల్లు పెట్టి మరి ఉన్నతమైన స్థానాలకు పోవాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇదే కాదు, రైతుల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం. ఇదే కాకుండా మరి మొన్ననే అందరూ మంచిగా ఉండాలా, అందరూ సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం కూడా తేవడం జరిగింది. మరి మనం వచ్చిన వెంటనే 22,000 కోట్లతోటి రైతు రుణమాఫీ చేయడం జరిగింది. మళ్ళా 7-8,000 కోట్లతోటి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం ప్రతి క్షణం కూడా పాటుపడుతూ మరి వారి కష్టాలు, సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.